ముందుగా మన క్రికెట్ రిలీజియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 2025 విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ కొత్త సంవత్సరంలో టీమిండియాకి 2 ఐసీసీ టోర్నమెంట్స్, ఒక ఏషియా కప్ అయితే ఉంది. సో టీమిండియా ఇందులో మంచిగా పర్ఫామ్ చేయాలని మనందరం కోరుకుందాము. ఇక మీకోసం ఈ కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అదే బీసీసీఐ 2025 ఇయర్ గాను టీమిండియా ఆడవలసిన మ్యాచెస్, హోమ్ మ్యాచెస్, ఎవే మ్యాచెస్ కోసం 2025 పూర్తి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మనం 2025 టీమిండియా షెడ్యూల్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. జాన్ లో టీమిండియాకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5th టెస్ట్ మ్యాచ్ అయితే మిగిలింది. సో ఈ 5th టెస్ట్ మ్యాచ్ అయితే జాన్ 3rd నుంచి జాన్ 7th వరకు జరుగుతుంది. సో ఈ 5th టెస్ట్ మ్యాచ్ ముగిశాక టీమిండియా ఇండియాకి వస్తుంది. ఇక జాన్ 22 నుంచి ఫెబ్ 12 వరకు ఇంగ్లాండ్ తో టీమిండియా 3 ఓడిఐ మ్యాచెస్, 5 T20 మ్యాచెస్ జరుగుతుంది. అండ్ ఈ సిరీస్ కోసం ఇంగ్లాండ్ అయితే టీమిండియాకి వచ్చి మ్యాచెస్ ఆడుతుంది. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే టీమిండియాకి అఫీషియల్ గా ఓడిఐ సిరీస్ అన్నమాట. సో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా అయితే 3 ఓడిఐ మ్యాచెస్ ఆడుతుంది. సో ఈ ఓడిఐ మ్యాచెస్ అనేది టీమిండియాకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచెస్ లాంటివి అనమాట. సో ఈ సిరీస్ ముగిశాక వారం రోజుల గ్యాప్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరగబోతుంది, కానీ ఇండియా మ్యాచెస్ అన్ని దుబాయ్ లో ఆడబోతున్నారు. అండ్ ఫిబ్ 19 ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యి మార్చి 9వ తారీఖు వరకు ముగుస్తుంది. టీమిండియా గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు ఆడవలసి ఉంటుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో ఆడవలసి ఉంటుంది. సో టీమిండియా కనుక ఒకవేళ సెమీఫైనల్ రీచ్ అయితే ఇంకొక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడుతుంది. ఇక ఫైనల్ చేరినట్లు అయితే టీమిండియా మొత్తం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచెస్ అయితే ఆడుతుంది. సో ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే 4-5 రోజులకి ఐపీఎల్ హంగామా మొదలవుతుంది. సో ఈసారి ఐపీఎల్ అయితే 14th మార్చ్ నుంచి మే వరకు జరగబోతున్నట్లుగా కొన్ని లీగ్స్ అయితే వస్తున్నాయి. సో మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు అయితే ఏ టోర్నమెంట్లు జరగవు. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంటుంది ఇంగ్లాండ్ లో జూన్ 6th నుంచి. సో టీమిండియా ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ కనుక చేరితే జూన్ 6th నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతుంది సౌత్ ఆఫ్రికాతో. ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేదా, అప్పుడైతే జూన్ నుంచి ఆగస్టు వరకు టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ల కోసం ఇంగ్లాండ్ కు వెళ్లి ఇంగ్లాండ్ లో ఆడవలసి ఉంటుంది. సో ఈ 5 టెస్ట్ మ్యాచ్లు అయితే 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ కు ఆరంభం అవుతుంది ఇంగ్లాండ్ సిరీస్ తోనే. అండ్ అదే ఆగస్ట్ లో టీమిండియా 3 ఓడిఐ మ్యాచ్లు, 2 T20 మ్యాచ్ల కోసం బంగ్లాదేశ్ వెళ్లి బంగ్లాదేశ్ తో మ్యాచ్లు ఆడతారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో ఏషియా కప్ అయితే మొదలవుతుంది. అండ్ ఈసారి ఏషియా కప్ అనేది T20 ఫార్మాట్ లో జరుగుతుంది. అండ్ అది కూడా ఈసారి ఏషియా కప్ ఇండియాలో జరగబోతుంది. అండ్ మ్యాటర్ ఏంటంటే ఈసారి పాకిస్తాన్ ఇండియాకి వచ్చి ఏషియా కప్ ఆడుతుందా లేదా అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడైతే వేసి చూడాలి. లాస్ట్ టైం అయితే హైబ్రిడ్ మోడల్లో మనమైతే మ్యాచెస్ ఆడాము, పాకిస్తాన్ హోస్ట్ అయినా సరే. ఇక ఏషియా కప్ సెప్టెంబర్ లో ముగిసిన తర్వాత వెస్టిండీస్ టీం 2 టెస్ట్ మ్యాచ్ల కోసం ఇండియా వచ్చి మ్యాచెస్ ఆడుతుంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 లో భాగంగా. ఆ తర్వాత వెంటనే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనం ఆస్ట్రేలియా వెళ్లి 3 ఓడిఐస్, 5 T20 మ్యాచెస్ ఆడవలసి ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత 2025 ఫైనల్ సిరీస్ టీమిండియాకు దక్షిణాఫ్రికాతో నవంబర్, డిసెంబర్ లో ఇండియాలో జరగబోతుంది. ఈ సిరీస్ లో భాగంగా 2 టెస్ట్ మ్యాచ్లు, 3 ఓడిఐస్, 5 T20s జరుగుతాయి. అండ్ ఈ ఇయర్ లో మనం గమనిస్తే ఎక్కువగా టీమిండియా T20 మ్యాచ్లు ఆడుతుంది. ఎందుకంటే 2026 లో ఇండియా హోస్ట్ గా T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. సో అందుకే 2025 లో ఎక్కువగా T20 షెడ్యూల్ అయితే చేశారు. సో టీమిండియా 2025 లో మొత్తం 15 ఓడిఐ మ్యాచెస్ ఆడుతుంది. అండ్ అట్లనే 10 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడుతుంది. అండ్ T20s లో అయితే ఏకంగా 20+ అయితే ఈసారి T20 మ్యాచెస్ ఆడబోతున్నారు. ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. మరి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధిస్తుందంటారా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, ఎ వెరీ గుడ్ లక్ ఫ్రమ్ క్రికెట్ రిలీజియన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజియన్ ఛానల్ ను ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.